రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వరి కాయలను కాల్చడం వలన కలిగే నష్టాల గురించి, అలాగే కాల్చకుండా భూమిలో కలియ దున్నితే ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ప్రస్తుతం అయితే రైతులైతే ఎక్కువ శాతం అయితే యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తారు. గత కొన్ని సంవత్సరాలు మనకు వెనకకు వెళ్ళినట్లయితే మనకు ఎక్కువ శాతం అయితే పశువుల ద్వారానే మనకు ఈ దున్నడానికి కానివ్వండి, మనకు వేరే ఇతరత్ర పని చేసుకోవడానికి కూడా మనకు ఈ పశువుల ద్వారానే ఉపయోగించుకొని పలు విధాలుగా మనకైతే ఈ పని చేసుకునేది అనమాట. అయితే ప్రజెంట్ ఏం చేస్తారంటే మనకు కొద్దిమంది రైతులు చూసినట్లయితే మనకు ఈ హార్వెస్టింగ్ చేసిన తర్వాతకి ఏదైతే ఈ గడ్డి ఉందో అవసరం ఉన్న రైతులు అయితే గడ్డిని అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే అవసరం లేని రైతులు ఏం చేస్తారంటే నెక్స్ట్ పంట వేయడానికి ముందుకు ఈ గడ్డి ఏదైతే ఉందో దీన్ని అయితే కాల్చివేయడానికి అయితే సిద్ధమవుతారు అనమాట. అంటే చాలా వరకు అయితే గడ్డిని అయితే కాల్చివేస్తారు. ఈ విధంగా కాల్చివేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ భూమి లోపల ఉన్నటువంటి పోషకాలు కానివ్వండి, మనకు పంటకు ఉపయోగపడే మనకు మిత్ర పురుగులుగా ఉపయోగపడే పురుగులు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంతతి చెందినవి ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు కూడా చనిపోవడానికి, అంటే భూమి వేడికి లోపల ఉన్న భూమి వేడి వల్ల చనిపోవడానికి కోల్పోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే రైతులు ఈ విధంగా చేయడం వల్ల మనకైతే నష్టం కంటే ప్రయోజనాలు అయితే ఎక్కువ ఉంటాయని అయితే రైతులు అయితే గుర్తుంచుకోవాలి. అయితే ఈ విధంగా ఎందుకు చేస్తారు అనేది చూసినట్లయితే కొద్దిమందికి రైతులైతే అవగాహన లేమితోడైతే ఈ విధంగా చేస్తారని చెప్పవచ్చు. ఇంకా చెప్పుకున్నట్లయితే దున్నేటప్పుడు ఏదైతే నాగండ్లకు మనకు ఈ గడ్డి అనేది దున్నరాకుండా కుప్పలు పడడం వల్ల కూడా రైతులు ఏంటంటే అసహనానికి లోనయ్యి ఈ గడ్డిని అయితే కాల్చివేస్తున్నారు. ఇంకా ఏంటంటే మనం ఈ దమ్ము చేస్తున్నప్పుడు కూడా డైరెక్ట్ ఈ గడ్డి ఉండడం వల్ల దమ్ము చేసే క్రమంలో కూడా మనకు నాగండ్లకు ఏదైతే వీల్స్లకు ఇవన్నీ పట్టుకొని మనకు దున్నడానికి రిస్క్ అవుతుందన్న ఉద్దేశంతో ఏమవుతుందంటే కొద్దిమంది రైతులు తెలివి చొప్పున ఏం చేస్తారంటే వాళ్ళు ఈ దున్నడానికి ముందుగా ఈ వరి గడ్డినికి పైన మనకు ఈ సూపర్ ఫాస్ఫేట్ని అయితే ఒక ఎకరాకు ఒక 50 కేజీలు అయితే చల్లుతారు. ఇలా చల్లడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక 15 రోజులలోనే మనకు ఈ గడ్డి అనేది గుల్లబారిపోవడం జరుగుతుంది, నీళ్ళలో కలిసిపోతుంది అనమాట దున్నిన తర్వాతకి. అయితే రైతు మిత్రులు అయితే చాలా వరకు అయితే ఈ విధంగా చేయలేరు. కొద్దిమంది రైతులు మాత్రమే ఈ విధంగా చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే గడ్డిని కాల్చివేయకుండా మనకు ఒకవేళ ఎలగటల దుక్కి దున్నడానికి ముందు ఏం చేయాలంటే మనం ఒకవేళ వర్షం పడినప్పుడు రోటివేటర్తో కనుక ఈ గడ్డిని మనం రోటివేటర్తో కనుక వేసినట్లయితే గడ్డి తుంటలుగా కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వరి కొయ్యలు కూడా మనకు కట్ కావడానికి అవకాశం ఉంటుంది దగ్గరికి. అయితే మనం ఈ క్రమంలో మనం కల్టివేటర్ వేసినా కానీ మనకు నాగండ్లకు ఏ విధమైనటువంటి మనకు గడ్డి అనేది పట్టదు, మంచిగా దున్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ ఒకవేళ డైరెక్ట్ మనం నీళ్లు పెట్టేసి మనం డైరెక్ట్ దమ్ము చేసుకునే క్రమంలో కూడా మనం రోటివేటర్ వేసుకోవడం వల్ల కూడా ఈ గడ్డి అలా కలిసిపోవడం జరుగుతుంది. ఇంకా తొందరగా పోవాలంటే మనం సూపర్ ఫాస్ఫేట్ ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక ఎకరాకు 50 కేజీల సూపర్ ఫాస్ఫేట్ని కనుక మనం చల్లి మనం దున్నట్లయితే మంచిగా మనకు ఈ నెలలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనం ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పంట ఆఖరి దమ్ములో వేసేటటువంటి అడుగుపిండి కూడా మనకు ఖర్చు అనేది తగ్గుతుంది, అంటే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం సేంద్రియ పదార్థాన్ని మనం దాంట్లో దున్నుతున్నాం కాబట్టి దాంట్లో కలిసిపోవడం వల్ల మనకు సేంద్రియ పదార్థంగా తయారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏముందంటే ఇతరత్ర కొన్ని మనకు పంటకు మంచి చేసేటువంటి మనకు ఇది పురుగులు అయితే ఏవైతే ఉన్నాయో మనకు అవి కూడా మనకు మంచిగా వాటి యొక్క సంతానాన్ని పెంచుకొని మనం నెక్స్ట్ పంట వేసినప్పుడు మనకు ఈ తెగుళ్ళు చీడపీడలు సోకినప్పుడు అవి మిత్ర పురుగులు వాటిని తిని మనకైతే ఈ రసాయన మందుల ఖర్చు కూడా తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి రైతు మిత్రులైతే గమనించండి. అంటే మనకు ప్రజెంట్ మనకు యంత్రాలు అయితే ఎప్పుడైతే మనకు అందుబాటులో వచ్చినాయో మనకు ఈ కూలీలతోటి మనకైతే పని లేకుండా పోయిందనమాట. అందుకే ఏమవుతుందంటే ఈ వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో కొన్ని చోట్ల కొద్దిమంది రైతులు మాత్రమే పూర్తిగా కాల్చివేస్తున్నారు. ఈ విధంగా ఏమవుతుందంటే మనకు వాతావరణానికి కూడా హాని చేసిన వాళ్ళు అమ్ముతాం. ఇది కూడా రైతులు గుర్తుంచుకోండి. పంట యొక్క అవశేషాలను మనం కాల్చివేయడం వల్ల భూమి వేడికి గురవి నత్రజని, ఫాస్ఫరస్ అలాగే కొన్ని పోషకాలు అయితే తగ్గిపోతాయి అన్నమాట. కాల్చివేయకుండా మనం దున్నట్లయితే 5% నుండి 10% దిగుబడులు అయితే ఖచ్చితంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు మిత్రుడైతే ఈ విధంగా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. దున్న సమయంలో కనుక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక ఎకరాకు 50 కేజీల సూపర్ ఫాస్ఫేట్ చల్లినట్లయితే 2 వారాల్లోనే ఎంతటి అవశేషాలైనా భూమిలో అయితే ఖచ్చితంగా మురిగిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందులో ఇంకా ఏమవుతుందంటే మనకు కొన్ని రకాల పోషకాలు కూడా అందుబాటులోకి వస్తాయని నేనైతే చెప్పగలను. మనకు ఈ డిఏపి వాడకం కూడా తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ దున్నడం వల్ల లోపల ఉన్నటువంటి
ఇవి ఏవైతే ఉన్నాయో అవశేషాలు ఏవైతే ఉన్నాయో మురిగి మనకైతే మంచి పోషకాలను అయితే అందిస్తాయని నేనైతే చెప్పగలను. ఇంకా ఏంటంటే గడ్డిని మనం కళ్య దున్నినట్లయితే ఎకరాకు దాదాపుగా ఒక ఎకరానికి టన్ను ఎరువు అయితే తయారవుతుంది. ఇది ప్రతి రైతు మిత్రుడైతే గమనించండి. దీని ఫలితంగా మనకు ఏమవుతుందంటే 2% నత్రజని, 4% ఫాస్ఫరస్ కూడా నేలకు అందుతాయని నేనైతే చెప్పగలను. నెక్స్ట్ అంతేకాకుండా మనకు జింకు, మాంగనీసు, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మధాతు పోషకాలు కూడా పంటకైతే అందుతాయి. ఈ విధంగా అందడం వల్ల మనం అయితే ఖర్చులు కూడా తగ్గుతాయని, అలాగే మనకు సూక్ష్మ పోషకాలను మనం కృత్రిమంగా మనం అందించిన దానికంటే మనం ప్రకృతి సిద్ధంగా మనం ఈ ఎరువులను తయారు చేయడం వల్ల ఏమవుతుంది, పంట అయితే తొందరగా పెరగడానికి, అలాగే ఇతరత్ర చీడపీడలు రాకుండా మనకు బలంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుందని ప్రతి రైతు మిత్రుడైతే గమనించండి. మనం గత వీడియోలో చెప్పుకున్నట్లుగా నేలని ఎల్లడ దున్నడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అయితే ఉంటాయో, మనం ఈ పంట యొక్క అవశేషాలకు సంబంధించిన ఈ వరిగడ్డి అయితే ఏదైతే ఉందో దీన్ని కనుక మనం మురుగనిచ్చి మనం భూమి లోపల కలియ దున్నితే మనకైతే చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మనకు దీన్ని కలియ దున్నడం వల్ల సూక్ష్మ పోషకాలు అయితే మనకైతే పంటకైతే అందుతాయి. అంటే కొన్ని ఏరియాలలో మనకు ఏమవుతుందంటే రైతులు ఈ విధంగా చేయడం వల్ల మనకు కొన్ని ప్రాంతాల్లో మనకు రోటివేటర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే ఏంటంటే మనకు ఈ రైతులు ఇది వృధా ఖర్చు అవుతుంది, ఏముందులే సింపుల్గా అవుతుంది మనం గడ్డిని నిప్పి పెట్టడం వల్ల అనేది కూడా మనైతే కొద్దిమంది అయితే రైతులు అయితే అవగాహన లేమితోడు అయితే కొద్దిమంది రైతులు అయితే ఈ విధంగా చేస్తున్నారని నేనైతే చెప్పగలను. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం అది ఏ పంట వేసినా కానివ్వండి, అది ఏ పంట వేసినా కానీ మనం ఏం చేయాలంటే వాటి యొక్క వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చివేయకుండా మనం ఈ రోటివేటర్ సహాయంతో మనం అయితే భూమి లోపల మనం కలియ దున్నినట్లయితే కొద్దిగా లేటుగా కానీ మనకు అవి ఏమవుతుంటే భూమిలో కలిసిపోయి మనకైతే ఒకవేళ తొందరగా మురిగిపోవాలనుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎకరానికి ఒక 50 కేజీల సూపర్ ఫాస్ఫేట్ వేసినట్లయితే మనకైతే భూమిలో అయితే కలిసిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన పంటలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవశేషాలు అవుతున్నాయో వాటిని మనం కాల్చివేయడం వల్ల ఎంత నష్టాలు ఉంటాయి అనేది మనం అయితే ఇప్పటివరకే తెలుసుకున్నాం. ఎందుకంటే కొద్దిమంది రైతులు అవగాహన లేమితో అయితే ఈ విధంగా చేస్తున్నారని నేనైతే చెప్పవచ్చును. కొద్దిమంది రైతు మిత్రులు అయితే మనకైతే ఈ రోటివేటర్ సహాయంతో మనకు దున్ని మనకు సూక్ష్మ పోషకాలను అయితే పెంచుకొని నేలలో కర్బన శాతాన్ని పెంచుకుంటారు. మనం నేలలో కర్బన శాతం లేకపోతే మనకు ఏమవుతుంది, చౌడు నేలగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి రైతు మిత్రుడు అయితే గమనించండి. ఎవరైనా మనకు ఈ పంట వేసిన తర్వాతకి మనకైతే ఈ వ్యర్థాలను అయితే మీరైతే ఖచ్చితంగా కాల్చివేయకుండా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. నేలలో కలియ దున్నండి. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మరొక టాపిక్ తోడైతే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.